హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మనం బయట షాపింగ్కి వెళ్ళినా, ఆన్లైన్ షాపింగ్ చూసినా, ఎక్కడైనా సరే ఆఫర్ అన్న ఒక్క బోర్డు కనిపిస్తే చాలు, అబ్బా చౌకగా వస్తుంది అని చెప్పి తెగ సంబరపడిపోతాం కదా. కాకపోతే ఆఫర్లో వాళ్ళు ఎంత తగ్గించేస్తున్నారో, మన క్వాలిటీ కూడా అంత తగ్గించి అంటే ఆఫర్ చేస్తున్నారని చెప్పి అసలు ఆలోచించం ఆ క్షణము. కాకపోతే ఆఫర్లో ఉంది అని చెప్పి తీసేసుకుంటాము. సో అట్లా అయిందనమాట నా ఆన్లైన్ షాపింగ్ కథ. ఏం లేదండి, ఇంతకుముందు మా నాన్నమ్మ గారికి అంటే కాలుకి ఒక చిన్న సర్జరీ అయ్యి ఇక్కడే ఉన్నారని చెప్పి చెప్పాను కదా. అంటే పిల్లల్ని చూస్తుంటే ఆ నొప్పి మర్చిపోయి త్వరగా క్యూర్ అవుతుందని. అప్పుడైతే వెళ్ళేటప్పుడు ఇలా ఇండోర్ స్లిప్పర్స్ని అయితే తీసి ఇచ్చాము. మామూలుగా రెగ్యులర్ అంటే దుమ్ము ధూళి పడుతుంటే మళ్ళీ అదేమైనా ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి ఇలా ఇండోర్ స్లిప్పర్స్ని అయితే తీసి ఇచ్చాము. అవి ఆమెకి బాగా నచ్చేసాయి. అవైతే బాగా పాడైపోయాయని చెప్పేసరికి మళ్ళీ అలాంటివే ఆర్డర్ పెడదామని చెప్పి అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్వి. అవి ఆర్డర్ పెడదామని చూస్తే మా అమ్మమ్మ గారికి కూడా అంటే స్లిప్పర్స్ అనేటివి బాగా పాడైపోయాయని చెప్పి ఆమెకు కూడా పెడదామని చూస్తే అవైతే ఆఫర్లో ఉన్నాయి. సో ఆఫరే కదా అని చెప్పి తీసుకుంటే అవేమో కొంచెం అంటే లో క్వాలిటీ లాగా వచ్చిందనమాట. ఎంతైనా మనము మెయిన్ అంటే అసలు అమౌంట్ పెట్టి కొనేదానికి ఆఫర్లో ఉన్నప్పుడు కొనేదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇంక ఇక్కడేమో మా మరిది గారు శనక్కాయలు అయితే తీసుకొచ్చేసారు. ఇంక ఈ చినుకుల కాలం స్టార్ట్ అవుతుందంటే ఈ శనక్కాయలు, మొక్కజొన్న కంకులు, ఇంకా పుట్టగొడుగులు అనేటివి బాగా వస్తుంటాయి కదా. ఇక్కడ మా శనక్కాయల పరిస్థితి చూస్తున్నారా? పాపం పిల్లలు తింటారు కదా అన్నట్టుగా తీసుకొచ్చాడు. కాకపోతే వీటిల్లో పప్పు కన్నా కూడా ఇలాగా నీరు నీరు తప్పుకలు ఉండేటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే లోపలంతా పప్పు తక్కువగా ఉంది, నీరు ఎక్కువ పట్టేస్తుంటుంది కదా, అలాగన్నమాట. ఎక్కడో ఏంటో ఈ పప్పు అయితే తగులుతున్నాయి. మొన్న వీడియోలో అయితే షేర్ చేశాను కదండి, చైతుకి కొంచెం కోల్డ్గా ఉందని చెప్పి అట్లా లైట్గా ఫీవర్ కూడా అటాక్ అయింది. అందుకని చెప్పి 2 డేస్ నుంచి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా కంపల్సరీగా నెఫ్లైజర్ అయితే పెట్టాల్సి వచ్చింది. ఇంకైతే మా అత్తయ్య గారు ఆ పనిలోనే ఉన్నారు. ఇంకా దీనికోసమని మేము హాస్పిటల్కి అయితే వెళ్ళమండి. అంటే మా పీడియాట్రిషియన్కి కాల్ చేసి ఎంత వేయాలి ఏంటి అని చెప్పి క్వాంటిటీ ప్రకారం అయితే వేసుకొని ఇంట్లోనే ఇచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చైత్ర ఫస్ట్ నిద్రలేయంగానే షేక్ కావాలని అయితే ఏడుస్తుంది. అంటే ఎప్పుడైనా ఒకసారి అనమాట, డైలీ అయితే ఏడవదు. ఇంక ఇక్కడ నుంచి ఇవాళ శుక్రవారం రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అనమాట. సో మామూలుగా ఎప్పుడు కూడాను ఇట్లా షేక్లో బిస్కెట్ అద్దుకొని తినింది లేదు. కాకపోతే నేను పాలల్లో టీలో అద్దుకొని తినడం చూసి ఇంకా ఆవిడ కూడా అదే పనిలో ఉన్నారనమాట. బిస్కెట్ ప్యాకెట్ అయితే అస్సలు వదలట్లేదు. మనకు నచ్చింది వాళ్ళకి కడుపు నిండా ఇవ్వడానికి ట్రై చేయడం కన్నా వాళ్ళకి నచ్చిందే వాళ్ళకి పొట్టు నిండా పెట్టామంటే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. కాకపోతే మా చైత్ర ఏంటంటే ఏది కావాలంటే ఇంక అదే పెట్టాల్సిందే. అది తప్ప ఇంకేదైనా పెట్టామంటే రచ్చరచ్చ చేసేస్తుందండి. ఇంక ఇక్కడ ఏంటంటే శుక్రవారం కదా, సాంబ్రాణి చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. శుక్రవారం కదా ముగ్గు వీడియో పెట్టలేదే అని చెప్పి అనుకోవద్దండి. ముగ్గునైతే ఆల్రెడీ షార్ట్లో నేను అప్లోడ్ చేసేస్తున్నాను కదా. సో అందుకని చెప్పి దీంట్లో అయితే పెట్టలేదు. ఇంకా మా అత్తయ్య గారు ఇక్కడ వంట ప్రిపరేషన్ అయితే సగం వరకు పూర్తయిపోయి ఉంది. ఇంక ఇక్కడ ఏంటంటే నేను మామూలుగా బొగ్గుల్ని ఎక్కువగా యూస్ చేసేదాన్నండి. కాకపోతే బొగ్గులు కొంచెం సాంబ్రాణి వేసిన తర్వాత వెంటనే అవి ఆరిపోతున్నాయి. సరే అని చెప్పి ఇంకా ఇలా టెంకాయ కొబ్బరి చిప్పనైతే పెట్టి ట్రై చేస్తున్నాను. ఇదైతే చాలాసేపు ఉంటుంది. ఎంత సాంబ్రాణి వేసినా కూడా త్వరగా అవి అంటే నిప్పులు ఆరిపోకుండా కొంచెం బాగా ఉంటున్నాయి. ఇంకా మా చైత్ర ఏంటంటే ఇక్కడ మండుతుండేసరికి దండం పెట్టుకొని జేజ్ అని చెప్పి దండం పెట్టుకొని అయితే వెళ్తూ ఉంది. ఇంక ఇలా కాలిపిన వెంటనే దాన్ని సాంబ్రాణి వేసే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇది మండుతున్నంతసేపు ఏదో భయం అన్నమాట. అంటే చుట్టూ తగలబడేటివి ఏమీ లేవు, మండుకునేటివి. అయినా కూడా అదొక భయము. ఇంకా పిల్లలు తిరుగుతుండేది. అందుకని చెప్పి అది మండినంతసేపు దాని పక్కనే ఉన్నాను. ఇంకా చైత్ర ఏంటంటే దేవుడు అని చెప్పి దాని చుట్టూ తిరుగుతుందనమాట. అందుకని చెప్పి ఇంక అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా శుక్రవారం పూజ కూడా ఫస్ట్ సాంబ్రాణితో అయితే స్టార్ట్ చేస్తాను. అంటే కడ్డీలతో ఫస్ట్ ఏకహారతిని అయితే వెలిగించేసుకొని ఇంకా దీపాలని కూడా వెలిగించేసుకుంటాను. ఇంకెలానో శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదండి. ఇంకా క్లీనింగ్లు అని చెప్పి అవని ఇవని ఇంకా అందరూ ఈ పనుల్లో అయితే ఉంటారు కదా. నాకైతే శ్రావణ మాసానికి క్లీనింగ్ గురువారంతోనే కంప్లీట్ చేసుకున్నాను. అంటే బూజులు అవన్నీ కొట్టేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం అంటే దేవుడి కాడ డెకరేషన్కి కానీ లేకపోతే శారీస్ ఇవన్నీ షాపింగ్లో అయితే బిజీ అయిపోయి ఉంటారు కదా. నేనైతే అసలు అంతగా షాపింగ్ అయితే ఏం చేయనండి. నట్టింట పెట్టుకోవడానికి ఒక చీర,
ఇంకా మనం కట్టుకోవడానికి వ్రతంలో కూర్చున్నప్పుడు ఒక చీర అంతేను. అవన్నీ కొనేసి డబ్బుల్ని వృధా చేసుకొని బాధపడ్డం కన్నా అంటే పెట్టినంతసేపు ఆనందంగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వస్తువు కొన్నామంటే రేపు సంవత్సరానికి అది ఇంకా చక్కగా తయారై అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది కదా! అప్పుడు దీన్ని చూసినప్పుడల్లా బాధేస్తుంది. అయ్యో! ఒక సంవత్సరం ఆగుంటే కొత్తదే ఉంటాం కదా అన్నట్టుగా. నా వరకు వరలక్ష్మి వ్రతం అంటే ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ రంగులతో బాగా అలంకరించుకొని దేవుడి రూమ్లో ఇలా పూలు నిండా పెట్టుకొని అమ్మను కూడా అలంకరించుకొని మనస్తృప్తిగా వ్రతం చేసుకోవడమే అండి. వ్రతం అంటే పెద్దగా అన్నీ చదివేయాలి, అన్నీ పూజించేయాలని లేదు. అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి నైవేద్యాలని అర్పించామంటే అదే పెద్ద వ్రతం అన్నమాట. అన్నీ చేసేయాలి, అన్నీ పట్టేయాలంటే ఇంకా పెద్ద ప్రాసెస్ అనమాట. సో అందుకని చెప్పి నేనైతే సింపుల్గానే చేసేసుకుంటాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒకసారి చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఒక మంచి కామెంట్తో ఈ ఛానల్ని ముందుకైతే తీసుకువెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.